చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసు. అది ఎవరో ఒకరన్నా దాన్ని మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నాని గారు, సార్ ఇక్కడ సార్ ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు కూడా చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకాత్రేయ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివేకాత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేకాత్రేయ నుంచి అటువంటి కంటెంట్ నాకు ఒక నమ్మకం ఉందండి. ఐ థింక్ మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నేను కనుక మీరు పిల్ల జమీందారులో భలే భలే మగాడేలో నాని బాగా నవ్వించాడు అని మీరు అనటం వల్ల నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే, జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అనటం వల్ల నేను మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు, నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే. సో ఐ ఫీల్ అవర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్. మన నమ్మకం ఓకే, అందరికీ ఇంకా మన మీద ఒక నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇది పుల్ చేస్తారు. అది కంఫర్ట్ జోన్. అది దాని నుంచి బయటికి వెళ్ళకపోతే మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అండ్ నాకు ఇంత మంచి స్క్రీన్ ప్లే రైటర్, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, చాలాసార్లు యాక్షన్ ఫిల్మ్స్ సింగిల్ దాంతో వెళ్ళిపోతాయి. ఏంటంటే ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు, చెడ్డోడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశాడు, మంచోడు వెళ్ళి సాల్వ్ చేశాడు, సింగిల్గా వెళ్తుంది. ఐడియా ఇదే, లైన్ ఇదే, కానీ నెరేటివ్ కూడా అలాగే ఉంటుంది. నరేషన్లో లేయర్స్ ఉండవు. నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నరేషన్లో బోల్డెన్ లేయర్స్ ఉంటాయి. చాలా అన్ని ఆర్కులు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి. చాలా అందమైన రైటింగ్ ఉంటుంది. బ్రోచ్ ఎవరైనా అంటే సుందరానికి నాకు అనిపించింది ఒక యాక్షన్ ఫిల్మ్కి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది. బికాజ్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ 29th మీ అందరికీ కూడా అదే అనిపించబోతుందని నమ్మకం ఉంది. సార్ నేను ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ప్రాంక్ కాల్ చేసింది, ప్లాన్ చేసిందా లేకపోతే తను అట్లా ఇంటర్వ్యూలో? ప్రాంక్ కాల్ ప్లాన్ చేస్తే ప్రాంక్ కాల్ ఎందుకు అవుతుంది? అవదుగా.